శ్రీచక్రస్థితా పరా వత్సలాం మాతరం సుషమా విజయలక్ష్మీ నమామ్యహం. సీతమ్మా అమ్మా పెద్దయ్య గారు ఎక్కడే? పెద్దయ్య గారు అమ్మా ఆ లోపల కదా టీవీలో యోగి ఆమెను ప్రోగ్రెస్ వస్తున్నారమ్మా. అబ్బా ఇన్నాళ్ళకు ముసలాయల్లో మార్పు వచ్చిందన్నమాట. దేవుడు ఈ సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్రాలు సృష్టించాడు రా. నేత్రానందంగా ఉంది, ఒళ్ళు పులకరించిపోతుందనుకో. యోగి వేమన ప్రోగ్రాం చూసి ఇంత ఆనందపడిపోతారేంటి? ఏమి స్ట్రక్చర్ రా, సూపర్ కలర్ రా, బంకిని పెళ్లి మామిడి పండు అనుకో. దీనికి ఎన్ని మార్కులు ఇచ్చంటారా? 100 కొంత వేసిచ్చండి, ఒక్క మచ్చ కూడా లేదు. కరెక్ట్. అమ్మగారండి ఏంట్రా? అమ్మగారండి అమ్మగారు ఏమిరా ఓల్డెడి పేరేంట్రా? నువ్వా? అప్పుడే పూజ అయిపోయిందా? యోగి వేమన ప్రోగ్రాం అంటే ఇదేనా? నో 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 డార్లింగ్, యోగి వేమన గారు డ్రెస్ వేసుకునేవారు కాదట, వీళ్ళు కూడా డ్రెస్ వేసుకోరు. అందుకే ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరు పెట్టాను. బాగుందా? చాలా బాగుంది. కళ్ళజోడు లేకపోతే టీవీలో బొమ్మ కనపడదు. కనపడకూడదనే తీసుకున్నాను. వచ్చి టిఫిన్ చేయండి, అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. ఇవాళ మార్కెట్ లో చాక్లెట్ బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ టఫ్ కాంపిటీషన్ లో మనం కంపీట్ కావాలంటే వీ హావ్ టు డూ సంథింగ్. థింక్ అబౌట్ ఇట్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఎట్రా ఆలస్యం? పెసట్ బెటరా కొత్తన్నాను కదా, అట్ట చెయ్యి ముందు పెట్టి తీసుకొస్తావిట్రా? ఎప్పటికే 2 సార్లు కింద పడ్డాయి, కాలుతో తొక్కేనేమోనని కూడా అనుమానం. 3ఓసారి కూడా పడితే మీరు తింటారేంటి? మనం కొత్త చాక్లెట్స్ మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కదా, దాని పబ్లిసిటీ బూస్టప్ చేయడం కోసం ఏదైనా వెరైటీగా ప్లాన్ చేస్తున్నావా? డాడ్, కాన్వెంట్ పిల్లల్ని 1000 మందిని అసెంబ్ల్ చేద్దాం. వాళ్ళందరికీ మన బ్రాండ్ చాక్లెట్ సప్లై చేద్దాం. వాళ్ళు మన చాక్లెట్స్ తింటూ ఐ లవ్ కిట్ క్యాట్ అంటారు. దాన్ని మన కెమెరాతో షూట్ చేసి ఉన్న టీవీ నెట్వర్క్స్ అన్నిట్లోనూ టెలికాస్ట్ చేస్తాం. ఎలా ఉంటుంది డాడ్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్ ఐడియా. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయి. ఈ దెబ్బతో మన కంపెనీ మూత పడిపోతుంది. నాన్న లేకపోతే ఏంట్రా, చిన్నపిల్లలు చాక్లెట్లు లోటు పెట్టుకుని ఐ లైక్ కిట్ క్యాట్ అని అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రంతో సేల్స్ పెరిగిపోయే రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడంతా యూత్. ఈ యూత్ ప్రపంచంలో యూత్ ఐడియాస్ తో యూత్ పబ్లిసిటీ చేయాలి. అయ్యా అదెలా తాతయ్య? డోంట్ వర్రీ విజయ్, నీ తమ్ముడు ఇప్పుడు అదే పని మీద వెళ్ళాడు, అదరగొట్టేస్తాడు చూడు.
ఓకే ఏ డోంట్ టచ్ మీ. డోంట్ టచ్. Ready, Shweta? Ready? Ready? రెడీ. Yeah, come on, that's it. Ready? Good, good. That's my baby. Yeah. No, that's not the babe. No, Shweta, that's not the look I want. No. More feeling, more life, okay? I'm going to bring the camera close to you. The chocolate should be close to your lips and more life, okay? ఓకే. అయిపోయింది. ఫినిష్. నేను ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసినా ఒక అమ్మాయి కూడా నాకు పడితే నిన్ను చూడగానే పట్ట 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 అని పడతాయి. ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పరా బాబు. Tell me, do you know what life is all about? No? I'll tell you. I believe in having fun, enjoy having a good time. It's my life, it's my style. చందమామతో దోస్తి కడతా అందగత్తెతో కుస్తీ పడతా సందు గొందులో గస్తీ కాస్తా ఇట్స్ మై లైఫ్ పగటి వేళ్లలో పస్తే ఉంటా చీకటేళ్లలో పిస్తా తింటా సోకులాటలాడేస్తానంట ఇట్స్ మై లైఫ్ నాకు నచ్చినట్టు నేనుంటా ఇట్స్ మై లైఫ్ నాకు తోచినట్టు చేస్తుంటా ఇట్స్ మై లైఫ్ నాకు నచ్చినట్టు నేనుంటా ఇట్స్ మై లైఫ్ నాకు తోచినట్టు చేస్తుంటా ఇట్స్ మై లైఫ్ చందమామతో దోస్తి కడతా అందగత్తెతో కుస్తీ పడతా సందు గొందులో గస్తీ కాస్తా ఇట్స్ మై లైఫ్ పగటి వేళలో పస్తే ఉంటా చీకటేళ్లలో పిస్తా తింటా చూపులాటలాడిస్తానంట ఇట్స్ మై లైఫ్ Love. Let's talk about love. It's a feeling you can't do without the whole world is in love. So tell me, baby, what you think about love. Come on, tell me. కోటి మందికి కోపం వచ్చినా నాకు పట్టదంట ఇట్స్ మై లైఫ్ ఊరుకున్నది గుట్టుకెళ్ళడం నాకు ఇష్టమంట ఇట్స్ మై లైఫ్ హద్దు పత్తని ఆగిపోవడం నాకు తెలియదంట ఇట్స్ మై లైఫ్ ఆశపడ్డది అందుకోవడం నాకు తేలికంట ఇట్స్ మై లైఫ్ నిన్ననేది చెల్లంట మరి రేపనేది కల్లంట నేడనేది నిజమంట ఇది విడిచిపెట్టుకోనంట ఇంకా వాయిదాలే లేవంట ఇట్స్ మై లైఫ్ ఇదిగో హాయి మొత్తం నాదంట ఇట్స్ మై లైఫ్ నాకు నచ్చినట్టు నేనుంటా ఇట్స్ మై లైఫ్ నాకు తోచినట్టు చేస్తుంటా ఇట్స్ మై లైఫ్ మాపుల వెలుగు తగ్గని సూర్యుడల్లే ఉంటా ఇట్స్ మై లైఫ్ పొద్దు తిరుగుడు పూలనన్ని నా వెంట తిప్పుకుంటా ఇట్స్ మై లైఫ్ ముద్దు ముద్దులో పంచదారనే పంచి పెట్టుతుంటా ఇట్స్ మై లైఫ్
ముద్దు గుమ్మలను చీమలల్లె నా చుట్టూ చేర్చుకుంటా. ఇట్స్ మై లైఫ్. మంత్రజాలమే చేస్తా, 10 మందినైనా మురిపిస్తా, రాజ టీవీ ఒలికిస్తా, ప్రతిరోజు నేను ఉలికిస్తా. మనసు పట్టనాడే మాటేస్తా. ఇట్స్ మై లైఫ్. వయసు ఉన్న నాడే వాడేస్తా. ఇట్స్ మై లైఫ్. నాకు నచ్చినట్టు నేనుంటా. ఇట్స్ మై లైఫ్. నాకు తోచినట్టు చేస్తుంటా. ఇట్స్ మై లైఫ్. చందమామతో దోస్తి కడతా, అందగత్తెతో కుస్తీ పడతా, సందు గొంతులో గస్తీ కాస్తా. ఇట్స్ మై లైఫ్. పగటి వేళలో పస్తే ఉంటా, చీకటేళ్లలో పిస్తా తింటా, సోకులాటలాడేస్తానంట. ఇట్స్ మై లైఫ్. నాకు నచ్చినట్టు నేనుంటా. ఇట్స్ మై లైఫ్. నాకు తోచినట్టు చేస్తుంటా. ఇట్స్ మై లైఫ్. నాకు నచ్చినట్టు నేనుంటా. ఇట్స్ మై లైఫ్. నాకు తోచినట్టు చేస్తుంటా. ఇట్స్ మై లైఫ్. ముస్తఫా ముస్తఫా. హాయ్ చందు. హాయ్ తాతయ్య. ఏంటి చాలా బిజీగా ఉన్నావు? స్కోర్ బోర్డు అప్ టు డేట్ చేస్తున్నావా? ఎస్. రై, నీ రన్ రేట్ చాలా స్పీడ్ గా ఉందిరా. హాఫ్ సెంచరీ పూర్తి చేసావా? ఒరేయ్, నాకు చాలా జలసీగా ఉందిరా. ఇదే స్పీడ్ లో కనుక నువ్వు కంటిన్యూ అయితే నేను 50 years లో పూర్తి చేసిన స్కోర్ ని నువ్వు జస్ట్ 5 years లో క్రాస్ చేసేయగలవు. నో డౌట్ అబౌట్ ఇట్. తాతయ్య మీ టైంలో అంతా 5 day మ్యాచెస్, స్లో బ్యాటింగ్, స్లో పిచెస్. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ ఫాస్ట్. బ్యాట్ ఎత్తావా, 1 day మ్యాచ్ లా 2 సిక్సర్లు కొట్టావా, అంతే. దట్స్ ఆల్, గేమ్ ఇస్ ఓవర్. బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఏ ఇప్పుడు ఏమైంది? తొందరపడి 2 జనరేషన్ ముందు పుట్టేశాను రా. అదే కనుక ఈ జనరేషన్ లో పుట్టుంటేనా? పుట్టావుగా. ఏంట్రా నువ్వు అనేది? నేను నువ్వు నేను. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. యా, గో డూ సమ్ ఎక్సర్సైజ్ తాతయ్య. కమ్ ఆన్, గో గో గో. ఇట్స్ గుడ్ ఫర్ యు. గో. Hey Jagan, what happened? Hi Chandai. హాయ్ రేఖ, హౌ యు? హాయ్. Hi. ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీదేవి సిస్టర్? కాదురా, పోలం దేవి సిస్టర్ ని. ఎవడు ఇవ్వలేదు కదా. హాయ్ శిల్ప, నైస్ హెయిర్ స్టైల్ మ్యాన్. Hey, look, Chandu's coming. Hi, hi, hi. Hi, darling. Hi. Hi, Chandu. How are you? Hi Auntie, how you been? Where have you been long time? Oh, shooting ads been a lot of work. So you're treating us in the evening, right? Okay, in the evening, let's have a party. That's it. No problem. Okay, let me have my game now. All right. చూసావరా, వాడు రాగానే అమ్మాయిలంతా నిన్ను వదిలేసి అందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. నీకెంత షేమ్ రా జగన్. ఆ? ఏంట్రా అక్కడ బిజినెస్ లోనే పోటీ అనుకుంటే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా పోటీకి వస్తావా? రే జగన్, బిజినెస్ లో గెలవాలంటే బ్రెయిన్స్ కావాలి, అమ్మాయిలతో గెలవాలంటే మ్యాన్లీనెస్ కావాలి. మ్యాన్లీనెస్ అంటే తెలుసుగా, మగతనం. అది మన దగ్గర కొంచెం తక్కువ ఉంది అనుకుంటాను. వెళ్ళి డాక్టర్ సమరం చూపించుకో, ఆయన చెప్తాడు ఏం చేయాలో. Oh, let's have it. 4 o'clock కి డీలర్స్ మీట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ బ్రోషర్స్ అన్ని రెడీ చేసి పెట్టండి. రైట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎండి గారు ఉన్నారా? ఉన్నారండి. నేను వచ్చానని చెప్పు. అలాగే. సంధ్య అని చెప్పొద్దు. రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చిందని చెప్పు. ఓకే మ్యామ్. సార్, రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఓకే. ఆ బ్రాండ్ లోగో ప్లస్ యూఎస్పీ అడిగాను కదా, ఆ డిజైన్స్ రెడీ చేశారా? కిట్ క్యాట్ ది యూత్ చాయిస్ చాలా యావరేజ్ గా ఉంది. వేరే డిజైన్లు ఏమైనా ఉన్నాయా? యూ ఫుల్, యూ ఇడియట్, యూ చి, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హాయ్ సంధ్య, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్. వై వాట్ హ్యాపెండ్? సండే 5 o'clock కి టెంపుల్ కి వస్తానని చెప్పి ఏంటి నువ్వు చేసిన పని? రిలాక్స్, ఇంకా 5 o'clock కాలేదుగా. సండే నిన్న, ఈ రోజు మండే. ఐమ్ సారీ, వర్క్ టెన్షన్ లో నేను మొత్తం మర్చిపోయాను. సారీ. సండే కూడా ఏంటి ఆఫీస్ వర్క్? వర్కింగ్ డేస్ లో ఎలాగూ నా మొహం చూడవు. ఒక్క సండే హాలిడే కూడా నాతో స్పెండ్ చేయలేవా? 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ప్రోగ్రామ్ చెప్పడం మర్చిపోవడం. నీలాంటి వాడికి ప్రేమ పెళ్లి ఎందుకు? దండగా ఈ కుర్చీనే పెళ్లి చేసుకో, ఈ ఆఫీస్ తోనే కాపురం చెయ్యి. ఓకే? సంధ్య సంధ్య ఐమ్ సారీ. నెక్స్ట్ సండే ఇస్ కంప్లీట్లీ యువర్స్. ఓకే, నీతోనే గడుపుతాను. స్మైల్ స్మైల్ స్మైల్. చూడు సార్, ఇదే బోర్డ్
మన సిటీలో ఉన్న ప్రతి సెంటర్ లో నాకు కనపడాలి. యూజ్ ట్రాన్స్పరెంట్ లైటింగ్. ఓకే ఓకే సార్. సేమ్ సైజ్, డోంట్ ఫర్గెట్. యూజ్ రిఫ్లెక్టివ్ క్లాత్. ఆల్రైట్? అలాగే సార్. ఏంట్రా నైట్ కూడా వర్క్ చేస్తావా? ఇదేనా మీ తమ్ముడు చేసిన యాడ్? అంటే లిప్ టు లిప్ కిస్ చేస్తే పెద్ద యాడా? మీ తమ్ముడు ఏమన్నా ఇంటెలిజెంటా? జగన్, నా తమ్ముడు గురించి మాట్లాడదు. మాట్లాడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మీ తమ్ముడు ఒక రోబ్. నో ఫన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఇంకోసారి మా అన్నయ్య మీద చేయి వేసావో ఎక్కడికి? లోపలికయ్యా. అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? లోపల డిస్కో చేయాలంటే అమ్మాయితో పాటు జంటగా రావాలి గానీ ఇలా ఒంటరిగా వస్తే పంపించవయ్యా. అమ్మాయి వెనకాల వస్తుందా? ముందు వెళ్తాను. ఆగో, వెనక లేదు ముందు లేదు, వెళ్ళు. చేతులు పెట్టి కొడతావా? ఐశ్వర్యం లాంటి అమ్మాయి నా ఇంటి పెట్టుకొస్తాను, నువ్వు చూసి కుళ్ళిపోవాలి. ఆయన సల్మాన్ ఖాన్. ఏడ్చేలు వెళ్ళు. ఓకే. సల్మాన్ ఖాన్ అంటే ఆహా, మిస్ వాళ్ళ మిస్ ఆడిపోతుంది. డిస్కో అంటూ చేస్తే దీంతోనే చేయాలి. బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ ట్రై చేస్తున్నట్టుంది. మనం వెళ్ళి కట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వై డు యు డాన్స్ విత్ మీ? ఓకే షూర్, 1 minute ప్లీజ్. ఆహా, స్వీట్ వాయిస్. అరే నీచ్ కమీన్ కుత్తే, నిన్న నీతో డిస్కో డాన్స్ చేస్తే 2000 ఇస్తానన్నావు. పైసలు కొట్టి పరిశాన్ చేస్తున్నావు ఏంది బే? నీలాంటి అవలాకాల్ని ఎంతమందిని చూడలేదు బే. నేను నిజాం షేర్కే బేటీ రే. 6 గంటల్లో ఈడకొచ్చి నా పైసలు ఇవ్వకుంటే ముక్కలు ముక్కలు లెక్క నరికి మూసి నదిలో వేస్తా. అరే చూపు పెట్టు. ఏంటి ఇందాకేదో డాన్స్ చేయాలన్నారు? డిస్కోకి వస్తావా అన్నారు? ఉత్తిదే. Okay, let's all have Chinese food. Come on, let's go. Hey, my dad. ఓకే మిస్టర్ సక్సేనా, విల్ మీట్ అగైన్. ఇక్కడికి వచ్చారండి. Hey, who? That guy? Yeah, that guy. Hi, uncle. Hey, don't shout. Hey, uncle, want to join us at the restaurant? Hey, you know that's Chandu's father. I know, that's Chandu's dad. Why are you shouting like that? Trouble, Chandu. ఛీ, ఎప్పుడు బాగుపడతారో నువ్వు? ఎంతసేపు అమ్మాయిలు డిస్కోలేనా? ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ ఎదవలాట్లన్నీ నీకు? అది డాడీ, వాడు రై, నువ్వు వాడిని సపోర్ట్ చేయొద్దు. మనకంటూ ఒక స్టేటస్ ఉంది, మన ఫ్యామిలీకి ఒక ప్రెస్టేజ్ ఉంది. వాటన్నిటిని నాశనం చేస్తున్నావు కదరా. ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. డాడీ, నేను మాట్లాడతాను కదా. ఏం లాభం లేదురా, ఇక ఒకటి మారడు. నో యూస్. రే చందు, డాడీ వాళ్ళు కాస్త ఎక్కువ తిట్టాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. రే, ఏమిట్రా ఇది? ఎప్పుడు వినే తిట్లేగా, అందుకే సౌండ్ కట్ చేశాను. అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను. జనరేషన్ గ్యాప్. రే,
నా మాట వినరా, ఇక నుంచి ప్రతిరోజు ఆఫీస్కి అటెండ్ అవ్వు. వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా. నీకు వర్కే ఎంజాయ్మెంట్, నాకు ఎంజాయ్మెంటే వర్క్. అంటే అమ్మాయిలతో తిరగడం మానవా? మాంతేలా పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. రే, రోజుకు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు కాలేదు? అదే కదా వెరైటీ. మన కంపెనీ చాక్లెట్ చూసుకో, మిల్కీ బార్, నెస్లే క్లాసిక్, చార్జ్, మంచ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 6 నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఇన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయ్య. నా మనసు ఒక పుష్పక విమానం అన్నయ్య. ఎంతమంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. అలా 10 మంది అమ్మాయిలు వెనకాల తిరగడం కాదురా, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సిన్సియర్ గా లవ్ చేయి. ఏంటి ప్రేమ? అదంతా సోమరిపోతులు చేసే పని. ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పూ పట్టుకొని ఐ లవ్ చెప్పడానికి 6 మాసాలు వెయిట్ చేయడమా? అదంతా పిచ్చితనం. అసలు ప్రేమించి ఏం చేస్తారు? ప్రేమ నుంచి పెళ్లికి, పెళ్లి నుంచి బెడ్రూమ్ కి, అదేగా క్లైమాక్స్. అదే సెంట్ కట్టుకొని డిస్కోకి వెళ్ళామనుకో, 6 గంటలో 6 డజన్ అమ్మాయిలు మన మీద పడతారు. 6 గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం. నో, ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా. ప్రేమకు వాల్యూ ఉంది, పెళ్లికో పవిత్రత ఉంది. మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు, ఏకపత్ని వృత్తుడు. నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్నిరా. అవునన్నయ్య, శ్రీరాముడు గొప్ప దేవుడు, ఏకపత్ని వృతుడు. ఒక్క సీతనే ప్రేమించాడు, ఆమెతోనే కాపురం చేశాడు. నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో. ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంతనయ్యా? చందు, నీతో నేను ఆర్గ్యూ చేయలేనురా. కానీ ఒక విషయం, యూత్ లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావురా. యూత్ ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతావు. హ్యావ్ అ డ్రింక్. చిన్నబాబు ఎవరేం చెప్పినా వినటం లేదు, విత్తండంగా మాట్లాడుతున్నాడు. గ్రహదోషం ఏమైనా ఉందంటారా? అబ్బో, ఇంతకీ జాతకుడు ఎక్కడరా వాడు? నెక్స్ట్ డాడీకి లొకేషన్ చూడడానికి ఊటీ వెళ్ళాడు డాడీ. ఏంట్రా లొకేషన్ చూసేది? బలాదూరు తిరగడానికి అదో సాకు. అబ్బే, ఈ జాతకుడు తీరే ఎలా ఉందండి. శుక్రమహర్ దశలో పుట్టాడు కదా, శృంగార పురుషుడై ఉండి తీరాలి, తప్పదు. శాస్త్రం అంటే శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది. నేను కూడా శుక్రమహర్దశలో పుట్టాను, అందుకే నా మనవడు కూడా నాకు మళ్ళీ శృంగార పురుషుడు అయ్యాడు. వాడి బుద్ధి మారి మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు? మీరేమీ దిగులు పడద్దు మామగారు, నేను ముందే చెప్పానుగా, ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం ఖాయం, సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అది ఓ అమ్మాయి వల్ల. Hey
మన్మథ చెరుపుగడా కొస చూపుల కొరడా కసిరేపురా గురుడా చిలికడా సరిపడా ముడిపడాలి మనగాడా హే తాత బగ బగ దిగా దిగా చూస్తే సల సల కిల నువ్వు అది ఇది దాస్తే నీ చూపుకి నేనే భూకంపమైనలే నీ గుండెలో నిన్నే వడగాలి తుఫానే నిలువెలా గిలగిలా అనుభవాలు కావాలా ఊరు మారింది, క్లైమేట్ మారింది, మన టైం మారి మంచి కుఫ్లీ దొరికింది అనుకో మళ్ళీ ఎచ్చకుంటుందిలే. హాయ్. నన్ను అనుకుంటా ఓకే అన్నట్టుంది. హాయ్ పాప్స్. యా ఈడొకడు చుట్టుపక్కల ఏ అమ్మని చూసినా సరే మ్యాగ్నెట్ లటుక్క లాగేస్తాడు. ప్లీజ్ స్టాప్ 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 ఇట్. రే చంద్రు, నాకున్నది లిటిల్ హార్ట్ రా. నీ ఫారిన్ కార్పొరేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను వస్తాను, థ్యాంక్స్. రే ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం రా. మై గాడ్, ఐ కాంట్ బిలీవ్. రిపీట్. ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం అంటరా. చందు, నిన్ను నో అని నన్ను ఎసందుకు నువ్వేం ఫీల్ కావద్దు. యూ నో వన్ థింగ్, ఫారినర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి. ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా. ఓ షిట్, ఫాస్ట్ గా. ఆ అమ్మాయిది హాలండ్ అట. చాలా ఎక్కువ స్వెటర్ కొనుక్కుంటా, నో ప్రాబ్లం. ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ తిరిగిందిరా. ఆహా. కడుపు వచ్చింది. కడుపు కడుపు వచ్చింది. జ్వరం వచ్చినంత ఈజీగా చెప్పావేంటి చందు? ఇప్పుడు ఆ కడుపుని అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది. ఇదేమైనా స్టేట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి? రే, అదేరా పుట్టపోయే బిడ్డకి నీ ఇంటి పేరు కావాలంట, అంతే. దసరా మామూలు అడిగినట్టు ఇంటి పేరు ఎంత ఈజీగా అడిగేసేవరా. నీకు క్వశ్చన్ తెలుసా? ఇండియాలో మగాడు తన సొంతంగా కష్టపడి చేసే పని ఏంటో తెలుసా? కడుపు చెయ్యటం. ఆ ఛాన్స్ కూడా నాకు ఎవరా? Please, mister. If you just give it a try, I'm sure you'd like it. No. If you just come along with me to Holland. నాన్న చందు కన్నా, ఈ హాలండ్ అక్కకి చెప్పు, పంజాగుట్లో బిచ్చి వెతుకునే పిచ్చి దాని సంఖ్యలో బిడ్డకి తండ్రి అవుతానేమో కానీ ఈ ఫారెన్ బిడ్డకి మాత్రం తండ్రి అవ్వలేను. ఈ సిస్టర్కి కొంచెం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయను, నీకు దండం పెడతాను. అక్క, ఎవడో తాపి పని చేస్తే నేనే మేస్త్రిని. Not again. ఏంటి సార్, ఏమిటిది? అసలు ఏమైంది మేడం? నేను అడిగిన సీడీ ఏమిటి, మీరు ఇచ్చిన సీడీ ఏమిటి? హౌ కుడ్ యు డు దిస్? మీరు అడిగిందే ఇచ్చాం మేడం. నేను అడిగింది పండిత్ రవిశంకర్ సితార్ సీడీ. ఓకే, ఓ ఐఎమ్ సారీ. చందు ఏమైంది? రే అదిగోరా, నేను మనం చూసింది అమ్మాయినేరా. ఆ అమ్మాయా కళాక్షేత్ర స్టూడెంట్ రా. యోగా భరతనాట్యం తప్ప వేరే విషయం పట్టించుకోదు. ఓసారి మా ఫ్రెండ్ సైడ్ కొడితే ఏం చేస్తుందో తెలుసా? lift your hands up and join. Lift your right leg to the knees. Take a deep breath. Breathe out. Disperse. ఎక్కడికి? ఒక నిమిషం, వాడితో మాట్లాడొస్తాను. వద్దే. వన్ వీక్ చూస్తున్నాను, నన్నే ఫాలో అవుతున్నారేంటి? నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అవునండి. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అయిపోయాడు. చెప్పండి, ఏంటి విషయం? నేను చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కాదంటే చచ్చిపోతాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్.
వేడిగా ఉంది కదా? నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి 6 నిమిషం అవ్వలేదు, నాతో 4 మాటలు మాట్లాడలేదు. ఆ అమ్మాయి కేసి 10 సార్లు చూసావు. నేను నిన్ను ప్రేమించాలా? నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావు. అది కాదండి నేను చెప్పి. హే, నీలాంటి పోకిరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఎంత పవిత్రంగా ఉంటానో నా కాబోయే భర్త కూడా అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను. హ్మ్. నా కాఫీ డబ్బులు మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే నీ కాఫీ డబ్బులు నేను పే చేశాననుకో, నేను నిన్ను లైక్ చేస్తున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకుంటా. రేపు మళ్ళీ నా వెంట పడతావు, లేదా నా కాఫీ డబ్బులు నిన్ను కట్టమన్నాను అనుకో, నీ దృష్టిలో నేను చీప్ అయిపోతాను. రేపు మళ్ళీ నా వెంట పడతావు. ఈ 2 వద్దు, నువ్వు నా వెంట పడొద్దు. అండర్స్టాండ్? ఇప్పుడు తెలిసిందిగా ఆ అమ్మాయి ఎంత ముదురో. అలాగా ఇలాంటి ముదురు కేసులు మా వాడు చాలా చూశాడు. నువ్వు చూస్తుండమ్మా. మిగతా అమ్మాయిల విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. అంత ఈజీగా ఏం పడదు. రే నేను ఎలాంటి అమ్మాయినైనా ఫ్లాట్ చేసేస్తాను రా, చూస్తూ ఉండండి. 10 days లో అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది అంతే. అది మా వాడు టాలెంట్. Bend to your right. Turn to your left. Now to your right. Hands upwards, legs together, and bend down. Disperse. ఏంటి, నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అది రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. చెప్పండి, ఏంటి చెప్పేది? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. భలేవారండి, కాఫీ తాగుదాం రమ్మన్నారు, ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి? నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా? నేను పర్సనల్ గా మాట్లాడడం ఏంటండి? మీరే ఊహించేసుకుంటారా ఏంటి? మరి నా వెంట ఎందుకు పడ్డారు? నేను మీ వెంట పడ్డానా? ఎప్పుడు? ఆ రోజు మ్యూజిక్ వరల్డ్ లో నాకేసి గుడ్లు పిగించి చూడలేదా? మ్యూజిక్ వరల్డ్ లోనా? అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు తెలుసా? అవును, ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను, మీకు ఎలా తెలిసింది? అంటే మీరు నన్ను చూశారనేగా? ఏంటి చెప్పండి. మరి ఇందాక యోగా సెంటర్ కిందకు వచ్చారు, నా కోసమేగా? ఏమండి, యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయా? ఎంతమంది అమ్మాయిలు లేరండి? అవును, వాళ్ళు ఎవరు పట్టించుకోలేంది, మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది? అది సంగతి. 1-4 సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? అదే, ఎవరన్నా మీ వెంట పడాలి, సైట్ కొట్టాలి, ఆస్తి తీరలేదు, అందుకే వచ్చి నా వెంట పడ్డారు. ఏంటి, నేను మీ వెంట పడ్డానా? చూడండి, నేను మీరు అనుకునే లాంటి మొగాడిని కాను. నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి. ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను, ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాననుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మళ్ళీ మీరు నా వెంట పడతారు. లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి, మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను, మళ్ళీ మీరు నా వెంట పడతారు. అందుకని 2 వద్దు, నా వెంట పడద్దు, వస్తాను. చూడండి, ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్. మీరు మరీ ఫాస్ట్ గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ. కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే మరి. తిక్కు కుదిరిందా? ప్రతి మగాడు నీకు సైడ్ కొడతాడని ఫోజు. అతనెవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు, అసాధ్యుడే. ఎప్పుడు గుడికి రానాడు, జుబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే వచ్చుంటావు. సూపర్ ఫిగర్, ట్రై చేస్తే పడిపోద్ది. గురు నువ్వు వెళ్ళు, నీ వెనకాల వచ్చేస్తాను. ఆహా, ఫిగర్ ఫ్యామిలీ టైప్ లో ఉంది. అడ్రస్ తెలుసుకుంటే వర్కౌట్ అవుతుంది. What is the cell number? What is the house number? What is the pager number? What is the hip number? What is the You want my sandal number? You want my chappal number? చెప్పి పడ శాంతాకారం లక్ష్మీకాంతం కమలనైనం కక్ష 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో వడ్డులు నాయన, 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో వడ్డులు నాయన. గోవింద నారాయణ, తీసుకో అమ్మా. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి సమర్పయామి. రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరదాయ చ నమః.
సారీ అండి. ఏంటండి సారీ, నేను నిన్నే చెప్పాను నా వెంట పడద్దని. ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు, ఇటు వస్తే ఇటు వచ్చారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు. ఏంటండి మీరు? అది కాదండి. ఏంటి అది కాదు? నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండం పెడదామని వచ్చాను, మీరేమో ఇక్కడికి వచ్చి నాకు టార్చర్ చేస్తున్నారు. అసలు ఒకటి చెప్పండి, మీరు దేవుడి దగ్గరకు వచ్చారా, నాకు సైట్ కొట్టడానికి వచ్చారా? స్వామి స్వామి చూడండి స్వామి, ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది, సంపూర్తి అంటుంది. ఏంటి వీళ్ళు అసలు? కలికాలం నాయన, అబ్బాయిలు అమ్మాయిలకు బీటు వేసే రోజులు పోయి అమ్మాయిలే అబ్బాయిలకు ఎదురు బీటు వేసే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తాం, ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ డ్రైవ్. ఇదిగో అమ్మాయి, నీ ప్రవర్తనను 100 సార్లు ఖండిస్తున్నా, కాదు 200 సార్లు ఖండిస్తున్నా అంతే. చూడండి, దయచేసి నా వెంట పడద్దు. అది కాదండి. వద్దండి ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్, వదిలేసండి. బాధపడకమ్మా, జీవితంలో ఇవన్నీ సహజం. చూడండి బామ్మగారు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. నేను అతను వెంట పడ్డానంట. పడితే మాత్రం తప్పే ఉందమ్మా. కుర్రాడు కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి, అందుకేగా నువ్వు సైట్ కొడుతున్నావు. బామ్మగారు చూడమ్మా, ఈ మొగాళ్ళందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు. మనం గాని ఒక్క ఝలకిస్తే చాలు ఠామున పడిపోతారు. వదలద్దు, కుర్రాడు జామ పండులా ఉన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, ఏంటి మీరెళ్ళి షాపింగ్ చేస్తున్నాండి, నేను ఇప్పుడే వచ్చేసాను. నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటావేంటి? నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమా. జస్ట్ గివ్ మీ 1 minute, వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడేంటి? అయ్యో, ఏ రాలేదు. ఇటు వస్తున్నానండి, పోతానే. ఇక్కడికి వచ్చారా? నేనే మీకోసం రాలేదు, షాపింగ్ వచ్చాను. షాపింగ్ చేసేవాళ్ళు లోపల ఉండాలమ్మా, ఇక్కడేం చేస్తున్నారు మీరు? అది అది షాపింగ్ అయిపోయింది. చూడండి, స్కూటర్ కూడా స్టార్ట్ చేశాను. నేను వెళ్ళిపోతున్నాను. ఏంటేంటి, తాళాలు లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారా? ఏంటండి ఇది? నన్ను ఏడుకంటే మీరు ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు. అరే, ఓ పెళ్లిగాని అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది. ఇదిగో చూడండి, నాకు తెలుసండి, మీరు ఇక్కడ నుంచుంటే నేను ఇలా వస్తాను, మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు. అందుకేగా నా జీప్ పక్కన మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు. నా కోసమే వచ్చారు. ఇది మీ చెప్పిన నాకు అసలు ఏమండి ప్లీజ్ అబద్ధాలు చెప్పండి. ఏమంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి. ఆ రోజు చెప్పాను నా వెంట పడద్దని, మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడతాను? వై? ఐ టోల్డ్ యు నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ. ప్లీజ్. హలో హలో, లిసన్. ఇతనండి ఇక్కడ ఉన్నాడు. తన కోసం వచ్చాననుకుంటాడేమో. చూసే లోపే వెళ్ళిపోవాలి. ఏయ్ ఆగు, నువ్వెందుకు అతను చూసి పారిపోతావు? నువ్వు అతని ఫాలో అవుతున్నావా? లేదుగా. అప్పుడు నువ్వెందుకు అతను చూసి భయపడి పారిపోతావు? నీ మనసులో ఏమైనా ఉందా? లేదుగా. అయితే నీకెందుకు భయం? ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్తాను, నాకేంటి? పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ ఏమో. హలో చూడండి, నేను మీ వెంట పడలేదు. ఎల్లో రోజెస్ కోసం నర్సరీకి వెళ్తున్నాను. ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పెట్టకండి ప్లీజ్. ఏమండి, ఎందుకు నా వెంట పడుతున్నారని నేనేమన్నా అన్నానా? ఆ రోజు అన్నారుగా. ఆ రోజు అన్నాను, ఈ రోజు అన్నానా? అనలేదు. మరి ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడతారు? తమాషా ఏంటోనండి, మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. ఓ పని చేద్దాం, మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతాం. ఫ్రెండ్సా? మీరెవరో నేనెవరో ముక్కు మొహం తెలీదు, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడం కదా ఫ్రెండ్షిప్ అంటారు. తెలుసుకోనక్కర్లేదు, కలుసుకోనక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వదిలేండి, మీ మనసులో ఏదో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది. నా మనసులో ఏ ఫీలింగ్ లేదు. అయితే ఫ్రెండ్స్ అయిపోదామండి. అక్కర్లేదు. అప్పుడు మీ మనసులో తప్పు ఉందన్నమాట. ఏమీ లేదు చెప్తున్నాను కదా. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోదామండి. వద్దు. అప్పుడు చూసారా, ఏదో తప్పు ఉందన్నమాట మీ మనసులో. ఐ నో, నాకు తెలుసు. ఓకే ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. ఐఎమ్ చందు. ఐఎమ్ గీత. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. ఇందుకే ఫ్రెండ్షిప్ వద్దన్నాను. ఏంటండి, కింద పడిపోయారు పట్టుకున్నాను. ఇది హ్యూమన్ నేచర్ అండి. ఈ స్మాల్ టచింగ్ కే ఫ్రెండ్షిప్ గురించి ఇంత బ్యాడ్ మాట్లాడతారు. టూ మచ్ అయిపోతున్నారండి. ఐఎమ్ సారీ. బట్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్. డోంట్ వరీ అన్నయ్య, ఇంకో 2 more లొకేషన్స్ వచ్చేస్తాను కదా త్వరగా. డోంట్ వరీ.
ఓకే అడుగు, నీ ఫ్రెండ్ వస్తున్నాడు. నీ చెప్పేగా, సినిమాకి పోదావా రెస్టారెంట్కి పోదావా నిన్ను పిలుస్తాడు, చూడు. చూడు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. హాయ్. హాయ్. బాయ్. ఇతనేంటే వచ్చాడు, హాయ్ అన్నాడు, బాయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటే? ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్. ఒక్కొక్కడు అమ్మాయి కనబడితే సొంగ కార్చుకుంటూ తిరుగుతుంటారు. ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? అంతే. హలో. నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు, ఈరోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడేంటి? హలో. హలో. ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు? అవునండి. మీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. am I right? అరే, అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారండి? గార్డెన్ అంతా ఎల్లో రోజ్ పెట్టుకొని ఎలా కనపడటం ఏంటి ముద్దు? ఫేస్ రీడింగ్ అండి, మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. అవునండి, నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం. ఇందులో ఏముందండి స్పెషాలిటీ? అదేంటో తెలీదు, ఈ ఎల్లో రోసెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం, ఓ ఆనందం, ఒక హ్యాపీనెస్, ఒక జాయ్. అన్నీ ఒకటే. అదేనండి, దీనికన్నా ఎక్కువ జాయ్, ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను. అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడీ. దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు. జస్ట్ అలా వెళ్తున్నాను, ఫ్రెండ్ కి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, టక్కని తట్టింది. మీకు కావాలన్నారు కదా, యాజ్ ఫ్రెండ్ మీకోసం తెచ్చాను, ప్లీజ్. అదే మూడు. హలో హలో, ఏంటండి అలా నవ్వుతున్నారు? నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? బామా బామ్మ, బామా, ఇదెవరు? బామా. ఏమిటి గీత, పిలిచావా? బామా, ఆ రోజు పండిట్ రవిశంకర్ సీడీ అడిగారుగా, ఇదిగోండి. చాలా థ్యాంక్స్ గీత. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బామా, ఈయనకి. సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు. రియల్లీ చాలా సంతోషంగా ఉంది బాబు. క్యూట్ బాయ్, మై స్వీట్ బాయ్, మై స్వీట్ బాయ్. అయ్యో అయ్యో, నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం పారిపోయిన నా పెనుడే గుర్తుకొస్తున్నాడు. ఏంటమ్మా ఆ అమ్మాయిని ఫ్లాట్ చేస్తానని ముసలంని ఫ్లాట్ చేసావు? నేను ముందే చెప్పా కదరా, ఆ అమ్మాయి మీరు అనుకునే టైప్ కాదని. నువ్వెన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఆ అమ్మాయి దగ్గర ఒక్కటి వర్కౌట్ కాదు. చందు, నా మాటని హైదరాబాద్ వెళ్ళిపో. ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం చాలా తక్కువరా. వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంకో 4 రోజులు ఉన్నాయి కదా, ఇక చూడండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో. ఏంటి ఇంకా రాదు? మన ప్లాన్ ఫెయిల్ అవుద్దా ఏంటి? అదిగో వస్తుంది. ఓకే. ఇతను జీప్ ఏంటి ఇక్కడ ఉంది? హలో. హలో. జీప్ రిపేరా? అవునండి, సడన్ గా రిపేర్ వచ్చింది. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మెకానిక్ ఎవరు లేరు, ఏం చేయాలో తెలియదు. కనీసం ఎవరిని లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం. అదిగో ఎవరు వస్తున్నారు. లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్ లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్. ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు ఆపడేంటి? నేను ఇంటికి వెళ్ళాలి, వర్షం వచ్చేలా ఉంది, ఇప్పుడు ఎలా? మీరెందుకంటే ఇక్కడ ఉన్నారు? మీరు వెళ్ళండి ప్లీజ్. మళ్ళీ లేట్ అయిపోతాం. మీరు వెళ్ళండి, ఐల్ మేనేజ్. మీరు ముందు వెళ్ళండి. అదిగో ఇంకెవరు వస్తున్నారు. మీరేంటి స్లో చేస్తుండే? కాంపిటీషన్ ప్లాన్ తీసుకొద్దాం ఏంటి? అమ్మో, ఇంకా స్లో చేసాడు. ఆఫీసుడు ఆగాడు. లిఫ్ట్ అడిగా కదా, అడిగి వస్తాను. ఈ కుంద్ర రే. రండి సార్, కూర్చోండి. మీరు లిఫ్ట్ అడిగారు కదా, మీరు ఎక్కడ నిలబడలేక దిగుతా. ఏంట్రా లిఫ్ట్ అడగగానే ఆపేస్తావా? మీరు లిఫ్ట్ అడిగారు కదండి. అంటే లిఫ్ట్ అడగగానే ఆపే అంత పెద్ద హ్యూమన్ నేచరా? అంత పెద్ద హెల్పింగ్ నేచరా? నేను కొంచెం ఆట అయిపోయింది. కొడతారేంటండి? ఆపి లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు? జీప్ రిపేర్ లో ఉంది సార్, లేట్ అయిపోతుంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. నేనే కదండి లిఫ్ట్ ఇస్తాను. మళ్ళీ మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తానంటే బాబాయ్ మీరే కదండి బయటకి వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అడిగారు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను. మీ జీప్ రిపేరు, అందుకే లిఫ్ట్. నా జీప్ గురించి నీకెందుకురా? నా జీప్ గురించి నీకెందుకు? నా జీప్ రిపేర్ అయితే నీకేంటి? అవును, నీ పేరేంట్రా? అప్పలరాజు అండి. రాజు చూడు, నా ప్లాన్ స్పాయిల్ అయిందో చంపేస్తాను నేను.
ఏంటి సార్ అలా అంటారు? కొంచెం కూడా జాలేదా? అవతల జీప్ రిపేరు, పైన మబ్బులు, ఏంటి సార్ మీరు? బాబు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పి వచ్చేస్తాను. ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి. సార్ 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 సార్. ఏంటండి చూసారా, కారు ఆపినట్టు ఆపి వెళ్ళిపోయాడు. అసలు ఎవరికి హెల్పింగ్ నేచర్ లేదండి. టక్కన ఆపాడు, టక్కన వెళ్ళిపోయాడు. రండి, నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను. మీరా? బాగోదండి. ఏ అది కదండి, ఎవరు చూస్తే ఏమని అనుకుంటారు. అనుకుంటే అనుకునివ్వండి, మన మనసులో ఏం లేదు కదా. మన మనసులో ఏముంటుంది? మన మనసులో ఏముంటుందండి? అయితే రండి. నువ్వే. వద్దులేండి, అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం, నేను వెనక. అది అయ్యో మీరే డ్రైవ్ చేయండి, దీంట్లో ఏంటి? మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి. కొంచెం గ్యాప్, కొంచెం వెనక్కి. యా. బాగుండదు, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్, మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్. ఓకే. అయ్యో, నా గురించి ఏదైనా తప్పుగా అనుకుంటాడేమో. మెకానిక్ షాప్ వచ్చినట్టుంది. మెకానిక్ అయితే మీ స్కూటీ బానే ఉందిగా. మర్చిపోయారా, మీ జీప్ రిపేర్ గా. ఓ మర్చిపోయాను. కరెక్ట్ కరెక్ట్. అది మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంట్రా ఏంటి ఏంటి ఏంటా అమ్మాయి ఏం చేస్తున్నారు? ఇదిగో చూడు, నీకు సంబంధం లేని విషయం నువ్వు తప్ప. అరే అడుగుతుంటే ఏంట్రా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇలా చూడు, నువ్వు ఒక అమ్మాయి లేపుకొచ్చావు, మేమేమైనా అడిగామా? అలాగే మేము అమ్మాయి లేపుకొచ్చాం, తప్పుకో. ఆగండి, నేను చెప్పేది వినండి, చెప్పేది వినండి. ఉండండి రా, ఇంత పెద్ద గొడవ ఉంది. ఓ పని చేద్దాం, నేను లేపుకొచ్చిన అమ్మాయిని నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వు లేపుకొచ్చిన అమ్మాయిని నేను తీసుకెళ్తాను. ఇప్పుడు రండి రండి. ఏంట్రా నీ సంగతి? రీజన్స్ లేదు. ఇప్పుడు చెప్పు, ఏంట్రా చెప్పు. ఇప్పుడు ఏ అమ్మాయి చోటుకెళ్ళను, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గర్ల్స్ హాస్టల్ కండి. గర్ల్స్ హాస్టల్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈవెన్ డ్రాప్ చేసేయండి. మీరు? నేను ఐల్ జస్ట్ మేనేజ్. ఇట్స్ ఓకే, బాయ్. హీస్ గ్రేట్, హీస్ రియల్లీ గ్రేట్. 150 150 ఏంటి? హీస్ గ్రేట్, హీస్ గ్రేట్ అని ఇప్పటికి 150 సార్లు చెప్పావు. ఫైట్ చేశాడు, మా అమ్మాయిని కాపాడాడు, దానికి ఎన్నిసార్లు పొగడాలా? అతను కాపాడిన అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటే? మంచి పని చేశాడు, మంచివాడన్నాను, అది తప్పేనా? సర్లే, మ్యాటర్ అర్థమైంది. ఏం అర్థమైంది? నేను అనుకున్నట్లే జరిగింది. ఏం జరిగింది? నువ్వు లవ్ లో పడ్డావు. అలాంటిది ఏమీ లేదు, కొంచెం పొగడగానే లవ్ లో పడ్డట. ఏ గీత, నీకు ఫోన్. ఎవరో చందు అంట. నువ్వేమో లవ్ లేదంటున్నావు, మీ హీరో గారు ఫోన్ చేశారు, నువ్వు వెళ్ళి మాట్లాడు. నేనేమనుకోనులే. ఏంటి మాట్లాడేది? నేనేం మాట్లాడను, నువ్వు వెళ్ళి నేను లేనని చెప్పాయి. నిజంగానే నువ్వు లేవని చెప్పనా? చెప్పు, నాకేంటి. ఓకే. హలో హలో గీత. గీత లేదండి, బయటకు వెళ్ళింది. నేను తన ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నానే. సరే రేపు కలుస్తాను, చెప్పండి. అలాగేనండి. ఓకే.
పొండి నాకు సిగ్గేస్తోంది. ఏంటి నా వాయిస్ అంత బాగుంటుందా? నిజంగా నేను అంత అందంగా ఉంటానా? గీతకు తెలిస్తే బాధపడుతుందేమోనండి. బాధపడ్డా పర్వాలేదా? యూ నాటీ బాయ్. ఏంటి సినిమాకి వెళ్దావా? అట్లు చాలా డిన్నర్ కూడా వెళ్దావా? మీరే వచ్చి పికప్ చేసుకుంటారా? 5 o'clock నేను రెడీగా ఉండరా? ఉమ్మా ఏంటండి మీరు? నేను లేని చెప్పగానే ఫోన్ పెట్టచ్చుగా. నా ఫ్రెండ్తో ఏంటి మీకు ఏంటి లవ్ లేదన్నా? నిజమో కాదో తెలియకపోతే తగువే
ఏ మ్యాన్ కమ్ హియర్. ఊటీలో ఉన్న నా మనవడు చంద్రుని రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేయరా అని నీ చేతికిచ్చాను. వేసావా? డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను. మాట్లాడవేంట్రా? అంటే నేను ఎవరు? ఏంటి నౌకరు? ఎంతకాలంగా ఇక్కడ పని చేస్తున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నావు. ఎందుకు ఇంతకాలంగా నన్ను ఉంచుకున్నారు మీరు? నువ్వు నమ్మకస్తుడి కాబట్టి కదా. మరి ఎక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి అర్జెంట్ గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసావని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? మనిషి మీద నమ్మకం ఉండాలండి. అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఆ ఉత్తరం ఇవ్వడం? ఇదిగో మీ ఉత్తరం మీరే పోస్ట్. అరే హాయ్, ఏంటి ఇలా వచ్చారు? సరదాగా వచ్చాను. ఓ ఐ సీ. అవును, ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు, చెప్పండి. చెప్తే మీరు ఫీల్ అవుతారు. నేనే ఫీల్ అవ్వను. పర్లేదు, చెప్పండి. చెప్పచ్చు, వదిలేండి. చెప్పేస్తే కన్ఫర్మ్ గా ఫీల్ అయిపోతారు. నేనే ఫీల్ అవ్వనని చెప్తున్నాను కదా. పర్లేదు, చెప్పండి. సరేనండి. సరే, నేను ఇంత ఫోర్స్గా అడుగుతుంటే చెప్పేస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోన్ ఎప్పుడు రావాలా? హలో. హాయ్ చందు, నేను రా తాతయ్యని మాట్లాడుతున్నా. తాతయ్య? మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా ఊటీ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయావు? నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా? అసలు నన్ను మర్చిపోయావా ఏంటి? అబ్బే ఏం లేదు తాతయ్య. అది సరే గానీ నీకు గుడ్ న్యూస్ రా. నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏంటి? పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు? అదేంట్రా, అందరికి తెలిసిన సంబంధమే కదా. అసలు పెళ్లికి ఏంటి ఇంత తొందర? తొందర ఏమొచ్చిందా? అన్నయ్య పెళ్లి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నువ్వే కదా అన్నావు. అమ్మాయి నచ్చాలి కదా తాతయ్య. ఏంటి నచ్చాలా? మీ అన్నయ్యకి నచ్చిన పెళ్ళే కదా తాతయ్య. ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవాలి కదా. కొత్తగా ఇప్పుడు మనసులో అర్థం చేసుకోవడం ఏంట్రా? కనీసం నెల రోజులు కూడా పరిచయం లేకపోతే ఎలా తాతయ్య? కొంపదీసి వాటర్ అనుకుని వాట్కా కొట్టేసావా? వాళ్ళు 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజులన్నా పరిచయం ఉండద్దా అంటావేంట్రా? ముక్కు మొహం తెలియని పిల్లల్ని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు తాతయ్య. మళ్ళీ పిచ్చేంట్రా? మీ అన్నయ్యలు ఎవరు సంజ? ముక్కు మొహం తెలియని పిల్ల అంటావేంటి? నీకు అన్న పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా? ఈ ఫోన్ పిచ్చెక్కిందా? సారీ తాతయ్య, మీరు ఎంతైనా చెప్పండి, ఈ పెళ్లికి నేను ఒప్పుకోనని చెప్పాను కదా. నో 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 నో, నేను ఫోన్ పెట్టేస్తాను అంతే. చచ్చా, ఏంటండి ఓల్డ్ పీపుల్ మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి? అసలు మన పెళ్లి విషయంలో, అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పత్రం ఏంటి? పెద్దవాళ్ళు కదా, అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు. ఏంటండి వాళ్ళు ఆలోచించేది? నా డిసిషన్ ఏం అక్కర్లేదా? ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి? లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి. ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి. నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది చేసి అనుకోండి. ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు. మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారు? మీరే చెప్పండి. చెప్పండి. మిమ్మల్ని చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే. దట్స్ జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఆల్ ఆఫ్ us. దానికి ఆల్ ది యంగ్స్టర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎనియో నేను అనవసరంగా నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను. ఐ కాంట్ హ్యాండిల్ ఆల్ దిస్. సీ యు అగైన్. మళ్ళీ వచ్చి కలుస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. నైట్ 9 o'clock ఫోన్ చేసి చెప్తాను. ముఖ్యమైన విషయం అంటే ఏమి ఉంటుంది? నిండు నుంచి టెన్షన్ పెడుతున్నాడే. ఒకవేళ ఐ లవ్ యూ చెప్తాడా? త్వరగా చేయరా బాబు. హలో, కాస్త గీతను పిలుస్తారండి? గీత లేదండి. మీ ఫోన్ కోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నేను ఫోన్ చేస్తాను చెప్పానే. 9 o'clock ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడా ఫోన్ చేసేది? పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు. తను మాత్రం ఎంతసేపు వెయిట్ చేస్తుంది? వెయిట్ చేసి వెళ్ళిపోయిందా? వెయిట్ చేసింది కానీ చాలా సేపేం కాదు, కొంచెంసేపు వెయిట్ చేసింది, వెళ్ళిపోయింది. నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నానే. సర్లే, రేపు ఫోన్ చేస్తాను. హలో, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి.
నేను మెసేజ్ పాస్ చేస్తాను. చాలా పర్సనల్ విషయం అండి. పర్లేదండి, నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా మధ్య నో సీక్రెట్స్. మీరు చెప్పండి, నేను పాస్ చేస్తాను. మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా? డెఫినెట్ గా చేస్తాను. అయితే సరే. యు నేను గీతని కాదని తెలుసు కూడా కిస్ ఇస్తావా? నువ్వు గీతని నాకు తెలుసు, అది నీ నోటితో చెప్పిద్దామనే కిస్ ఇచ్చాను. అందుకని కిస్ ఇస్తావా? సరే, ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు నా బర్త్డే. ఇదే నా ముఖ్యమైన విషయం. ఏంటంటే నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా. రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు. సారీ, నేను రాను. రేపు మీరు వస్తున్నారు. నేను రాను. మీరు తప్పకుండా వస్తున్నారు. నేను తప్పకుండా రాను రాను రాను. ఓ 8 సెకండ్లో మళ్ళీ తెస్తుంది చూడండి. తప్పకుండా వస్తున్నారు. ఏంటమ్మా రేపు నీ బర్త్డేనా? అవును. మరి 2 నెలల క్రితం చేసుకున్నావు, అదేంటిది? పుట్టినరోజు. మరి ఇది బర్త్డే. అలాగా? హాయ్. హాయ్. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? బర్త్డే అని చెప్పారు, ఎవరు లేరేంటి? నువ్వు రానని చెప్పావుగా, అందుకే ఎవరిని పిలవలేదు. నేను రానని చెప్తే మానేస్తారా? బర్త్డే అనేది లైఫ్ లో ఎంత సంతోషమైన విషయం తెలుసా? దాన్ని మిస్ చేస్తే ఎలా? నిన్న రాత్రి మీ ఫోన్ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? మీరే లేటుగా ఫోన్ చేశారు. కోపం వచ్చింది, రానని చెప్పాను. దానికి అప్సెట్ అయితే ఎలా? ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం. రాను అంటే వస్తానని అర్థం. ఆ మాత్రం తెలీదా మీకు? అసలు తప్పంతా నాదే. మీరు ఎంతో అభిమానంతో నన్ను ఇన్వైట్ చేస్తే నో అన్నాను. హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన మీ బర్త్డే నా వల్ల స్పాయిల్ అయ్యి. ఒకవేళ నేను రాకపోతే నువ్వు వస్తావని నాకు తెలుసు. అదే ప్రేమలో ఉన్న గమ్మత్తు. ఐ లవ్ యూ. ఏంట్రా నువ్వు చెప్పింది నిజమా? నువ్వు ఆ అమ్మాయిని ఎలా రా? నేను అప్పుడే చెప్పాను కదరా, మా ఓడు ఏ అమ్మాయినా సరే ట్యాక్లింగ్ చేశాడంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. మ్యాటర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ మా మామూలేరా. ఇదిగో సిగ్నల్ ఇచ్చాడు, వెళ్తావే? ఓకేరా, బాయ్. చందు
వస్తాన్నావు కదా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి భలే థ్రిల్ చేసావే. అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు చేసే పనేనంటారా? ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది, ఓల్డ్ పనులు ఉండిపోయినాయి, నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు. ఏంట్రా ఇది? ఏంట్రా డల్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అది కాదు తాతయ్య, ఒక అమ్మాయి. ఎక్స్పెక్ట్ చేశా. ఆ రోజు నువ్వు ఫోన్లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది అని. ఏంటి అమ్మాయి నో అందా? అది కాదు తాతయ్య, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను. తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వడం ఎందుకురా? అంటే ఏంటి ఆ అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా? మై డియర్ గ్రాండ్ సన్, చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అది కాదు తాతయ్య, మిగతా వాళ్ళ విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. వేరే అయితే ఏంటి? ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి. అదే కదా మన పాలసీ. ఎట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులు ఉన్నాయి. పద పదరా, నేను చెప్తారా? అది కాదు. పదా. ముహూర్తం టైం అవుతుంది, త్వరగా పెళ్లికి మాత్రం తీసుకురండి. ధనలక్ష్మి, సంజయ్ని తీసుకురా. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేంటమ్మా, నువ్వు ఒప్పుకోబట్టే కదా ఈ ముహూర్తం పెట్టించావు. మీరు మర్యాదస్తులను నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ మీరింత పరువు తక్కువ మనుషులను తెలిసాక నా మనసు మార్చుకుంటున్నాను. సంధ్య, మేమేమిటో మా కుటుంబ గౌరవం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? మీ కుటుంబ గౌరవం గురించి గొప్పతనం గురించి చెప్పాల్సింది మీరు కాదు, మీ రెండో కొడుకు చంద్రశేఖర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా? ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? అదే తాతయ్య, నాకు అర్థం కావట్లేదు. ఏంటి దీన్ని చూడగానే షాక్ అయిపోయావా? ఎక్కడో ఊటీలో ఉండాల్సింది ఇక్కడికెలా వచ్చిందనా? ఇది నా చెల్లెలు. ఏంట్రా చిన్నబాబు, ఏమైందిరా? మాట్లాడవేమిట్రా? సమాధానం చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నా చెల్లెల్ని ఊటీలో నువ్వు కలవలేదు, నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి మోసం చేయలేదు. చెప్పానండి, దీని కళ్ళలోకి సూటిగా చూసి దీని జీవితాన్ని నాశనం చేయలేదని అతను ఒక్క మాట చెప్పానండి. నా తప్పు ఒప్పుకుని తలంచుకుని తాళి కట్టించుకుంటాను. చెప్పానండి. ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి నువ్వుండే ఇంటికి కోడలుగా వచ్చి నన్నెలా కాపురం చేయమంటావు? చెప్పు. మీలా మా ఆస్తి అంతస్తు హోదా లేకపోవచ్చు, కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీ చేత వదినా అని పిలిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు.